ప్రభుత్వం ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించబోమని కాంగ్రెస్ నాయకులు బొజ్జా సంభాష్ పేర్కొన్నారు. యాదగిరిగుట్టలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దేవస్థాన ఉద్యోగులు ప్రభుత్వ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యని కలిసి బదిలీలను ఆపాలని కోరారన్నారు. మానవతా దృక్పథంతో దేవస్థాన ఉద్యోగులు పిల్లల చదువుల కొరకై 6 నెలలు బదిలీలను ఆపాలని అసెంబ్లీలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని కోరినట్లుగా తెలిపారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఎమ్మెల్యేలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఆధారాలు ఉంటే లక్ష్మీ నరసింహస్వామి పాదాల వద్దకు రావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ బదిలీల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు పాలనలో రిటైర్డ్ అయిన ఈవోను ఓన్లీ కమిషన్ల కోసం పెట్టుకున్న చరిత్ర మీ పార్టీదని దుయ్యబడ్డారు. మానవతా దృక్పథంతో చేసిన మంచి పనికి కూడా తప్పుడు ఆరోపణలు చేయడం మీ వంకర బుద్ధికి నిదర్శనమన్నారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బిర్లా ఐలయ్య గారిపై కొంతమంది వ్యక్తులు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. బిర్లా ఐలయ్య గారు యాదగిరి గుట్ట గురించి అసెంబ్లీలోనే ఎంతో గొప్పగా వాదిస్తున్నాడు. ఇక్కడ కోల్పోయినటువంటి భూములను కూడా వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వలేదని అసెంబ్లీ సాక్షిగా కుండబద్దలు కొట్టిండు. దాని మూల అదేవిధంగా గతంలో 300 ఆటోలు కొండపైకి ఎక్కేది లేకుండే అప్పటి ఎమ్మెల్యేని కూడా ఎంత బతిలానా కూడా కాని పని ఈరోజు బిర్లా ఐలయ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పట్టుబట్టి ఆటోలను కొండపైకి తీసుకొచ్చే విధంగా చేసిండు. అదేవిధంగా ఒక భక్తి పారవశ్యం భరించే విధంగా రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తేవడానికి కంకణం కట్టుకున్న బిర్లా ఐలయ్యను ఈ విధంగా అబాస్పాలు చేయడం మంచి పద్ధతి కాదు. అసెంబ్లీలో దేవాలయ ఉద్యోగుల యాదగిరిగుట్ట దేవాలయ ఉద్యోగులు బదిలీపై వచ్చింది విషయం ఏమిటంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు చదువుతున్నారు. మా విద్యాభ్యాసం భంగం కలగకుండా ఉండడానికి కొరకు ఒక 6 నెలలు పొడిగింపు అన్నాడు. అంతే తప్ప బదిలీలను ఆపాలని ఎక్కడా చెప్పలేదు. 6 నెలల తర్వాత చేద్దామనే మంచి మనసుతో అన్నాడు తప్ప వాళ్ళను బదిలీ చేయొద్దు ఆపొద్దు అని ఎక్కడ కూడా చెప్పలేదు. అలాంటి వ్యక్తిని విమర్శించడం మంచి పద్ధతి కాదు. కొందరు కావాలని నాకు పత్రికలలో పేరు తేవాలనే దురుద్దేశంతో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. ఇప్పుడు స్వాతి నక్షత్రం వస్తే కూడా ఒక భక్తి పారవశ్యంతో యాదగిరి గుట్ట దేవాలయాన్ని ప్రపంచ నలుమూలలా వినిపించుటకు ఎంతో కృషి చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని ఇలా బీసీ అయినందువల్లనే ఓర్వలేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నదని మేము అనుకోవాల్సి వస్తుంది. దీని వెనుక అగ్రవర్ణాల కుట్ర కూడా ఉందని నేను భావిస్తాను. ఇలాంటి విషయాలు మంచి పద్ధతి కాదు. సాయం చేయాలే తప్ప వెన్నుపోటు ఓడగాడు అని నేను బిర్లా ఐలయ్యపై చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. యాదగిరిగుట్ట ఆలయ ఉద్యోగులపై బిర్లా ఐలయ్య అసెంబ్లీలో మాట్లాడిన తీరు ఏంటంటే విద్యార్థుల పట్ల నష్టపోతారు, వాళ్ళ పిల్లలు ట్రాన్స్ఫర్లు చేసే ఆ ఉద్దేశం మీద 6 నెలలు విద్యాకాలంలో సగం 3 నెలలు గడిచిపోయింది కాబట్టి ఆ విధంగా నష్టం జరుగుతుందని ఆ ఉద్దేశంగా మాట్లాడారు. ఆయన మాట్లాడిన తీరు కొందరికి అర్థం కాక రాజకీయ దురుద్దేశంతో కొన్ని రాజకీయ పార్టీలు వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఆయనకి ఎలాంటి ప్రలోభం లేదు. ఆలేరు ఒక శాసనసభ్యునిగా మొదటి పౌరునిగా ఆయన బాధ్యతారహితంగా ఉంటాడు. ఇక్కడ ఆలయ ఉద్యోగులపైన కానీ దేవస్థానం పైన కానీ చాలా చిత్తశుద్ధి ఉంది. ఒక గంధమల ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ పార్టీ అంత స్పష్టంగా ఉంటుంది. ఈ టీచర్ల బదిలీలు చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే టీచర్ల బదిలీలు అయినాయి. ఎవరికి ప్రజలకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, అందులో బిర్లా ఐలయ్య కూడా ఉంటాడు. అది స్పష్టంగా ఏర్పడుతుంది. ఆయన ఆలయం పట్ల కానీ గిరి ప్రదర్శనలకు కానీ ఆటోల ఉద్యోగుల పట్ల కానీ షాపులకు ఎంతో శుద్ధశుద్ధిగా పనిచేస్తాడు. ఆ ల్యాండ్ అక్విజిషన్ కూడా గురించి అసెంబ్లీలో మాట్లాడిండు, అది స్పష్టంగా మాట్లాడిండు. ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే
అందరికీ చేయూతనిచ్చేదే బీర్లా ఐలయ్య. కాంగ్రెస్ పార్టీ ఆ పక్షానే పనిచేస్తుంది. గతంలో 10 సంవత్సరాలు ఈవో చేసింది ఆమె రిటైర్డ్ ఈవోని పెట్టి కూడా చేసే గత ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినుంది. ఈయనని ఓర్వలేకనే కొన్ని రాజకీయ పార్టీలు కొందరు వ్యక్తిగతంగా పేరు రావాలని తీవ్రంగా అంటున్నారు. అది తీవ్రంగా ఖండిస్తున్నాము. అందరి పక్షాన, అన్ని పార్టీల పక్షాన బీర్లా ఐలయ్య కొత్త పక్ష ధోరణి ఉండదు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.